తీనే లేకపోతే ఆయన ఇక వీళ్ళిద్దరికే తెలిసి దేశంలో ఎవరికి తెలియదు సబ్జెక్టు. అందుకని నేను ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మీరు మాట్లాడడం బంద్ చేయాలి. మీరు రాజకీయాలకు దూరం ఉంటే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే మీరు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు, సమాజంలో వెలివేయబడతారు కొద్ది రోజుల తర్వాత. ఇక మాకెవరికి రావు ఆ మాటలు. నన్ను కూర్చోబెట్టాను నీ కుర్చీలో, నీకంటే చాలా బాగా మాట్లాడతాను నేను. ఆఖరికి మీ కుర్చీలో కూర్చోబెడితే మీకంటే బాగా యాంకరింగ్ చేయగలుగుతాను నేను. అన్నీ వచ్చు మాకు కూడా. కానీ వాళ్ళే అంతా నాకే వచ్చు నాకే వచ్చు నాకే వచ్చు. ఏమొచ్చు మీకు? మొత్తం ఈ తెలంగాణ నాశనం చేసింది మీరు, తెలంగాణ ఉద్యమకారులను నాశనం చేసింది మీరు, నాలాంటి వాళ్ళ ఉసురు పోసుకుంది మీరు. తెలంగాణ సమాజం మా దుబ్బా కోటర్లు మీకు కర్రు కాల్చి వాత పెడితే అయినా మారకుండా అహంకారకంగా బిహేవ్ చేసి గెలిచిన ఎమ్మెల్యే నా మీద 29 కేసులు పెట్టించారు వీళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతావు? వాళ్ళు అసలు ఉండడానికే అనర్హులు తెలంగాణ సభ్య సమాజం లోపల. ఏం మాట్లాడుతారు? ఎవరి కోసం మాట్లాడుతున్నావు? మరి బీజేపీకి నిరుద్యోగుల కోసం. మా గురించి మీరు తర్వాత మాట్లాడరు, మేము వచ్చేస్తామని చెప్తున్నాం కదా. అట్లా వస్తాం. రేవంతులు హరీష్లు వీళ్ళు మా ముందు నిలబడుతుంది కూడా పనికిరారు. మరి మిమ్మల్ని ఎలా ప్రజలు నమ్మాలి? అరే చెప్తాను, ఇద్దరు దొంగలు చూసిన తర్వాత మేము చాలా మంచి వాళ్ళం అంటున్నా. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మమ్మల్ని నమ్ముతుర్రు, వీళ్ళని ఎవరు నమ్ముతారు? కాంగ్రెస్ 3 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోట్లు? టీఆర్ఎస్ని 10 ఏళ్ళు చూసిర్రు, వీళ్ళని 5 ఏళ్ళు భరించుడు కష్టం. ఆ 10, 5 అయిపోయిన తర్వాత ప్రత్యామ్నాయం ఎవరు కనబడతారు ప్రజలకి? హరీష్ రావు కనబడతాడా? ముందు ఇద్దరు ఒక దగ్గర ఉంటారేమో చూడరు 5 ఏళ్ళ వరకు. తనుకొని ఈయనో దిక్కు ఆయన దిక్కు పోతారు, ఇచ్చుకపోతుంది ఆ పార్టీ. అంటే కేవలం వాళ్ళిద్దరి మీద ఉన్న వ్యతిరేకతే మిమ్మల్ని గెలిపిస్తుంది, కానీ మీ పైన ప్రజల్లో ప్రత్యేకమైన విశ్వాసం ఏంటి? మా మీద విశ్వాసం లేదే మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గెలుస్తలేము. మేము పనిచేస్తున్నాం. మేము ఎయిమ్స్ ఇచ్చింది మేము, మీరు ములుగులో పెట్టుకున్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చింది మేము, అక్కడ వరంగల్లో పెట్టిన ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది మేము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేసరికి నేషనల్ హైవేస్లో 2.5% తోటి అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్నటువంటి తెలంగాణని ఇలా 4.2%లో నేషనల్ హైవేస్ని పెంచి ఈ దేశంలో నెంబర్ 1 శాతానికి తెలంగాణలో నేషనల్ హైవేస్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరేం చేశారు? మీరు ఎంతసేపు ఆయన మాట్లాడితే కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కావాలి, ఈయన మాట్లాడితే మూసీకి 1,00,000 కోట్లు కావాలి. దోసుకోవడానికి తప్పితే వీళ్ళు కామన్ మ్యాన్ కోసం ఏం చేస్తారో చెప్పుర్రి. మేము చేసినాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తామన్నారు. ఎందరికి ఇచ్చిరు తల్లి? ఎందుకు వంచుతలేరు? కొల్లూరు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇయ్యాలకి సగం ఖాళీగానే ఉంటున్నాయి. కనీసం డిస్ట్రిబ్యూషన్ చేసే తెలియలేదు మీకు 10 ఏళ్ళ కట్టిన ఇళ్ళని. అసలు నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ హరీష్ అనే ఇద్దరిని ముందు మీడియా బహిష్కరించాలి వాళ్ళు మాట్లాడేదాన్ని. ఏంది వాళ్ళిద్దరే ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఎవరు లేరా అంటున్నా. మేమంతా కామైంది ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం కాదా? చూపిస్తుంది కదండి. ఎప్పుడు చూపిస్తుంది? అదే నేను అదే అడుగుతా ఉన్నా. సమాజంలో ప్రజలకి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంది కేటీఆర్ ఏం చేసిండు? వాళ్ళ నాన్న పేరు పక్క జరుపు, సిరిసిల్లకి వెళ్ళి పక్క జరుపురు. ఏముంటుంది ఆయనకి? ఎవరు హరీష్ రావుకి సిద్దిపేటకి ఏం సంబంధం? ఎవరు వీళ్ళంతా అంటున్నా? 10 ఏళ్ళు లిటరల్గా దోసుకున్నారు తెలంగాణని. నాలాంటి వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తిన్నారు. 100 మంది తెలంగాణ ఉద్యమకారులు తెచ్చిన తెలంగాణలో వీళ్ళిద్దరే మిగిలినరా అంటున్నా. నా కోపం హరీష్ మీదనో కేటీఆర్ మీదనో వ్యక్తిగతంగా కాదు. మేము కదా పునాదులం, మేము కదా రాళ్ళు మోసినాం తెలంగాణ ఉద్యమంలోకి. మమ్మల్ని చంపి మీరు ఎదుగుతా అంటే అసలు మీరు ఎందుకు ఉండాలి అంటున్నా. చరిత్ర మిమ్మల్ని క్షమించదు, మీరు ఉండడానికే వీలేదనేది మా ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కేసీఆర్ బయటికి రాకుండా కేవలం కేటీఆర్, హరీష్ అండ్ కవిత వీళ్ళు ముగ్గురు చాలు, అసలు నేను అక్కర్లే రేవంత్ని ఎదుర్కోవడానికి, వీళ్ళు నా వారసులు సరిపోతారు అన్నట్టుగా ఆయన బిహేవియర్ కానీ ఆయన చేస్తున్నటువంటి స్ట్రాటజీ కానీ. ఆయన అట్లా మాట్లాడిందని నేను అనుకోను. అవన్నీ వీళ్ళే తొందరపాటు. వీళ్ళంతా వీళ్ళకి బాగా ఆవేశం ఎక్కువ, అతి ఎక్కువ, అందుకనే అనుభవిస్తారు వీళ్ళంతా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఐఎమ్ నాట్ కర్సింగ్ దెమ్, వాస్తవాలే చెప్తా ఉన్నా. ఒకరు అయిపోయారు, 2వ వికెట్ పోతుంది, 3వ వికెట్ కూడా పోతుంది, ఏం బాధపడకురు మీరు. ఇట్ విల్ టేక్ టైం, బట్ హీ విల్ ఆల్సో గో బియాండ్ ద బార్స్. ఏం ఎగురుతున్నారు? ఎందుకు ఎగురుతున్నారు మీరు? ఓ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షమైన బాధ్యత లేదు. రఘునందన్ రావు 2 మంచి మాటలు మాట్లాడిండు. చెరువులు కుంటలు కబ్జా చేయకుర్రు అంటే మీరు అమ్ముకున్న చెరువులు కుంటలు మీకు నొప్పి అవుతుంది. రఘునందన్ రావు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండని సోషల్ మీడియాలో భజన చేసుకుంటా ఉన్నారు. నేను మాట్లాడినంత నిక్కచ్చిగా మీకు దేని మీద మాట్లాడే తెలివి ఉంటే నాతో కూర్చోర్రి. మీరు రేవంత్కి ఎప్పుడు మద్దతు ఇస్తారు, మీరు రేవంత్ తోటి ఏం మాట్లాడుకుంటారు, ఏం ములాఖతులు అవుతారో నేను సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. నేను అట్లా అమ్ముడు పోయేటోన్ని అయితే ఇలాగ ఇట్లా ఉండకనే పోతుంటే నేను ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు నాకు ఉండకపోతుంటుండే. వీఆర్ ఫర్ ద పబ్లిక్, భారతీయ జనతా పార్టీ ఫర్ ఈజ్ ద పీపుల్, అంత్యోదయ కాన్సెప్ట్ తోటి పనిచేస్తా ఉన్నాం. మేము చెర్లపల్లికి టెర్మినల్ కట్టిస్తే దానికి రోడ్ వేస్తే పాత ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకోలేదు. మేము 500 కోట్లు పెట్టి టెర్మినల్ కట్టొచ్చు, వాళ్ళు 10 కోట్లు పెట్టి రోడ్ వేయమంటే ఏరాళ్ళు. ఇది వాళ్ళ తనం, వాళ్ళ గొప్పతనం. మీరు ఏదో అంటారు వాళ్ళిద్దరి మీద వ్యతిరేకత మిమ్మల్ని గెలిపిస్తుందా అని. మేము చేసే పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. ఈ 10 ఏళ్లలో మేము చేసినటువంటి పనులు, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు, ఇంతకుముందు రోడ్లు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒకసారి చూడండి. అన్ని రాష్ట్రాలు మారినట్టు తెలంగాణ మారింది.
తెలంగాణకు మేము చాలా చేసినాం. మరి కేంద్రం నుంచి మీరు రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొస్తూ ఉంటే మరి ఎందుకు రేవంత్ రెడ్డి పదే పదే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ప్రజలు గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడి అడవడం తప్ప ఏం చేయట్లేదని అంటున్నారు కదా. సో వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక తెలుగులో నానుడి చెప్తారు. ఆఖరికి నువ్వు రేపు ఇస్తా అని చెప్తున్న రైతు భరోసా పైసలు 10,000 కోట్లు కూడా